కృపాసత్య సంపూర్ణుడు సర్వోన్నతుడైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ వింటున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు మరి యొక్క విషయాన్ని ధ్యానం చేద్దాం. నిన్నటికి కంటిన్యూషన్గా మనం ఆలోచన చేస్తున్నది, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఏ రీతిగా ఆలోచిస్తాడో, దేవునికి సంబంధించి ఆలోచనలు ఎక్కువ చేస్తాడా, లేదా ఈ యొక్క లోకంలో పాడైపోవడానికి సాతానుకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తాడా, వాటి వలన కలిగేటువంటి క్రియలేంటి, వారు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం మీద మనం ఆలోచన చేస్తాం. అందులో భాగంగానే మొదటి దినాన హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని ఆలోచన చేసాం. ఆ తరువాత నిన్నటి దినాన మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేసింది ఏంటి అని మనం చూస్తే, కయ్యూను ఒంటరిగా ఉన్నప్పుడు హేబేలు మీద పడి చంపడం అనే విషయాన్ని ఆలోచన చేసాం. ఈ సమయమందు క్రొత్త నిబంధన నుంచి మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో 2 ఆలోచన చేసాం, క్రొత్త నిబంధనలో మరొకటి ఆలోచన చేద్దాం. అది ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు చదువుకొని దాన్ని వివరణ తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 10 వరకు. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పాను. వారు దానితో, మాకేమి, నీవే చూసుకున్నామని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుకల పెట్టెలో వేయ తగదని చెప్పుకున్నది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిది. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాడిని, అనగా ఇశ్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమై 30 వెండి నాణెములు తీసుకుని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయమందు మనం ఆలోచన చేసే వ్యక్తి క్రొత్త నిబంధన నుంచి ఎవరంటే యూదా గారు. ఎవరైనా యూదా గారు క్రీస్తు ప్రభువు శిష్యుడిగా ఉండి ఆయనను వెంబడించినటువంటి వ్యక్తి. ఆయన ప్రభువారితో పాటు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేటువంటి వాడు, ఆయనతో పాటు కలిసి తిరిగేటువంటి వాడు, ఆయనతో పాటు పడుకునేటువంటి వాడు, ఆయనతో పాటు తినేటువంటి వాడు. అతను ప్రభువారు ఏం చేస్తే దాన్ని కళ్ళారా చూసి అతను వెంబడించినటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడడానికి అతను సాతానుకి లోబడి, అతని ఆలోచన మొత్తం ఏ విధంగా ఉంది అంటే లోక సంబంధంగా ఆలోచన ఉంది. అతని యొక్క జీవితం మొత్తం మనం పరిశీలన చేస్తే అతను ఎప్పుడు కూడా ధనము మీదే ఆశ కలిగినటువంటి వ్యక్తిగా మనం అతను చూడవచ్చు. ప్రభువారికి ఆయన యొక్క ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి వారందరిలో ఇతను మాత్రమే ఎక్కువ ధనమును గూర్చి ఆలోచన చేసినట్లుగా మనం పరిశీలన చేయవచ్చు. అందులో భాగంగానే ప్రభువారికి వచ్చేటువంటి, ప్రభువారి దగ్గరికి వచ్చేటువంటి, ప్రభువారికి సమర్పించేటువంటి వాటిని అన్నిటినీ ఆయన ఏం చెప్తాడంటే, వీటన్నిటిని ఎందుకు ఈ విధంగా ఇస్తారు, వీటికి డబ్బులు వస్తుంది కదా, అది ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఆ తర్వాత ప్రభువారిని అప్పగిస్తే 30 వెండి నాణ్యాలు వస్తాయని ఆలోచన చేసి ప్రభువారిని యూదులకి అప్పగించబడడానికి పాల్పడినటువంటి వ్యక్తి. ప్రభువారు సిలువ వేయబడడానికి దేవుని ప్రణాళిక అందులో భాగమే, కానీ అతను యూదులకు అప్పగింపబడడానికి మెయిన్ కారణం ఈ యొక్క యోధానే. అతను అందరితో కలిసి ఉన్నప్పుడు దేవుని కూర్చున్నట్టు ఆలోచన చేసినటువంటి వాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ధనమును గూర్చి ఆలోచన చేసినటువంటి వాడు. శిష్యులు అందరితో పాటు కలిసి భోజనం చేసినప్పుడు
ఆయన ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పినటువంటి ఆ యొక్క సందర్భం తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ అనేక మందితో కలిసి వెళ్ళినట్లుగా మనం చూడం ఆయన్ని. ఎవరిని? యోధాగారిని. ఎలా వెళ్ళాడంటే ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడిగా వెళ్ళాడు, సాతానికి జోడిగా వెళ్ళాడు, సాతానికి బందీగా వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి ఒంటరిగా వెళ్ళి, ఇదిగో నేను యేసు ప్రభువుని మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు అని బేరం మాట్లాడుకున్నాడు. నేను ఆయన పట్టేస్తాను, నాకేమిస్తారు? వారు 30 వెండి నాణేలు ఇస్తామన్నారు. దానికి ఆశపడిపోయాడు, దానికి లోబడిపోయాడు. ఆ ధనం అతను చూడడమే ఎక్కువ. దానితో పొలం కొనుక్కోవడానికి అవసరమైనటువంటి ధనం అది, అంత ధనం అది అప్పట్లో ఎక్కువ, ఇప్పట్లో అయితే తక్కువ. దానికి లోబడి అతను ఏం చేశాడంటే ప్రభువారిని అప్పగించడానికి ఒప్పుకున్నాడు, పూనుకున్నాడు, తీసి పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత ప్రభువారి దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రభు అన్నారు, నువ్వు వచ్చిన పని నువ్వు కానీ నాయన. అతను ముద్దు పెట్టుకోవడమే గుర్తు ఏంటంటే, ఇదిగో ఇతనే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు తీసుకువెళ్లాల్సింది ఇతన్నే. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి బంట్రోతులందరూ, సేన మొత్తం ఆయనను తీసుకెళ్లి ఆ తర్వాత కార్యక్రమాలు జరిపి సిలువకు అప్పగించడం జరుగుతుంది. ఇందులో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, అతను ప్రభువుతో పాటు ఉన్నప్పుడు, శిష్యులందరూ కలిసి ఉన్నప్పుడు, వారందరితో ఉన్నప్పుడు అతనికి ఆలోచన అయితే ఉంది ధనాన్ని గూర్చి. కానీ అప్పగించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అందరితో ఉన్నప్పుడు ఆశ ఉంది, దాని వలన అతను అక్కడ ఎక్కడ కూడా తప్పు చేసినట్లుగా, పొరపాటు చేసినట్లుగా ఫిజికల్గా మనకు కనిపించదు. మనసులో ఆలోచన ఉంది ధనాన్ని గురించి. అయితే ఎప్పుడైతే ప్రభువుని విడిచిపెట్టి, తన తోటి అపోస్తులందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఉండి, ఒంటరిగా ఆలోచన చేసి ప్రభువారిని అప్పగిద్దామని ఒంటరిగా వెళ్ళి వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ ఒంటరితనమే అతను ఏం చేసిందంటే, ఇదిగో అతను కూడా ఉరి పెట్టుకుని చనిపోవడానికి కారణమైంది. శిష్యులతో పాటు ఉంటేనో లేదా ప్రభువుతో పాటు ఉంటేనో అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ అది ప్రణాళికలో భాగం. మనం ఇక్కడ ఆ సందర్భాన్ని మాత్రం ఆలోచన చేస్తే అది అక్కడ ఒంటరిగా ఉండడం వల్ల మాత్రం జరిగింది. దేవునికి సంబంధించి మనం ఆలోచన చేస్తే అది వేరు. ప్రణాళిక నెరవేర్చబడాలి, దాని కొరకు యోధాగారు ఎన్నుకోవాలి, యోధాగారి ప్రభువారిని వారికి అప్పగించాలి, ప్రభువారు సిలువేయబడాలి. ఆ తరువాత ఆ యొక్క రక్తం ప్రోక్షింపబడిన మీదట మనందరికీ పాప క్షమాపణ కలగాలి, మనందరం పరిశుద్ధులం అవ్వాలి. ప్రభువారు ఇక్కడ ఈ యొక్క లోకానికి వచ్చి మనలందరినీ దేవుని కుమారులుగా చేయడానికి ఆయన వచ్చినటువంటి ఆ యొక్క పని ముగించబడాలి. ఇవన్నీ ప్రణాళికలో భాగమే. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, యోధాగారిలాగా మీరు కూడా ఈ రోజుల్లో కుటుంబంలో ఉన్నటువంటి మనుషులతో కలవకుండా, తల్లిదండ్రులతో కలవకుండా, స్నేహితులతో కలవకుండా, బంధుమిత్రులతో కలవకుండా, సమాజంతో కలవకుండా, సంఘముతో కలవకుండా, ప్రభువుతో సహవాసం లేకుండా, దేవునికి లోబడి ఉండకుండా, పరిశుద్ధ ఆత్మ మీకు సహాయము చేయనీయకుండా ఉన్నటువంటి ఒంటరి స్థితి నీకుందా? నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావా? ఖచ్చితంగా నిన్ను సాతాను పట్టుకుంటాడు. ఖచ్చితంగా పట్టుకుంటాడని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు సాతానికి చిక్కావా, ఇంక నీ పని అయిపోయినట్టే, ఇంకేం లేదు. దాని ప్రతిఫలం ఏమొస్తుందంటే, ఇదిగో ఇక్కడ యోధాగారి కలిగినట్టుగా అతను చేసుకున్న దానికి ప్రతిఫలం ఉరి పెట్టుకోవడము. అంతటి కీడు నీకు కలుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉంటే నీ మనసులో అలాంటి చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి. తద్వారా నువ్వు చెడు క్రియలు జరిగిస్తావు. చెడు క్రియల వలన ప్రతిఫలం ఖచ్చితంగా నీకు తిరిగి రివర్స్లో వస్తుంది. దాని ద్వారా నీకు నష్టమే, నీ యొక్క కుటుంబానికి నష్టమే, నీ బంధుమిత్రులకు నష్టమే, నీ స్నేహితులకు నష్టమే, నీ అన్నదమ్ములకు అక్కచెల్లెలకు నష్టమే, సంఘానికి నష్టమే, దేవునికి నష్టమే. నువ్వు ఒంటరిగా ఉండకుండా దేవునితో సహవాసం కలిగి క్రీస్తు ప్రభువుకు లోబడి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ప్రార్థనా పూర్వకంగా దేవునికి లోబడి నువ్వు ఉన్నట్లయితే ఇదిగో ఇలాంటి పరిస్థితి రాదు అనేటువంటి విషయాన్ని నువ్వు నేను గమనించాలని మీకు తెలియజేస్తూ, దేవుని యొక్క కృపను బట్టి రేపటిదన మరొక వ్యక్తిని మనం ఇందులో నుంచే దీనికి కొనసాగింపుగా ఉదాహరణగా చూసి మనం నేర్చుకుందాం. అప్పటి వరకు మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నాను.